ఈరోజు మంగళగిరి సమీపంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు అయితే ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. సో ఎక్కడెక్కడి నుంచో బీసీవై పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎంతో మంది ఇక్కడికైతే తరలి రావడం జరిగింది. ఇప్పుడైతే మన ముందు బీసీవై పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. సో సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే అనుకున్న డిమాండ్లు మొత్తం కూడా నెరవేరుతాయని అనుకుంటున్నారా ఏంటి అనేది ఒకసారి సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఇంత పెద్ద ఆమరణ నిరాహార దీక్షను అయితే బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకోవడం జరిగింది. సో ఈ డిమాండ్లు కనుక ఒకవేళ నెరవేర్చకపోతే ఇది ఎంత ఎత్తుకు వెళ్ళే అవకాశం ఉంది అంటారు? బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము తరతరాల దౌర్భాగ్యం. అంటే 80% ఉన్నటువంటి యొక్క బీసీ వర్గాల్ని, ఓబీసీ వర్గాల్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల ఒక సమాజంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, సమాజ స్పృహ ఉన్న వ్యక్తిగా, ఒక మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క ఓబీసీల తరపున రాజ్యాంగ హక్కులు, అదే రకంగా ఒక ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతోటి రావడం జరిగింది. ఈరోజు వచ్చింది కాదు. ఎంతోమంది నాయకులు, ఎంతోమంది రైట్ ఫ్రమ్ అంబేద్కర్, రైట్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ అండ్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఆల్సో ప్రతి ఒక్క నాయకులు చాలామంది రావడం జరిగింది. కానీ బీసీలో ఒక వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి ఇంతవరకు కూడా రాలేదు. సో బోడే రామచంద్ర యాదవ్ గారికి అందువల్లనే భారతదేశం అంతటా, ముఖ్యంగా దక్షిణాదిలోని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన కలుగుతుంది. ఇది గొంతెమ్మ కోరికలు కావు. సార్, అయితే ఇప్పుడు ఎక్కడా లేని విధంగా లాస్ట్ టైం నిర్వహించిన భారీ బహిరంగ సభకు కూడా ఎక్కడా లేని విధంగా ఎంతోమంది అయితే రావడం జరిగింది. సో అసలు నిజంగానే ఇప్పుడు అనుకున్నదంతా జరిగిద్ది అంటారా? ఇంత క్రేజ్ ఉన్న ఈయన మరి ఎందుకు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు అన్నది ప్రజల అభిప్రాయం. దానికి మీ సమాధానం? ఈడ ఫిబ్రవరి 22వ తారీఖు నాడు జరిగినటువంటి బీసీ సింహగర్జనకి, దీనికి అంటే మీరు ఇక్కడ 2 క్లాసికల్గా, ఎనలైటికల్గా ఆలోచించాల్సింది. క్రికెట్ మంది ఉన్నటువంటి అగ్రనాయకులు, అగ్ర కులాల వాళ్ళు 90% ఆక్రమించేశారు ఈ యొక్క రాజకీయ భాగాన్ని. మరి 80% ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా రాజకీయ చైతన్యంతో రాకపోవటమే కాకుండా రాజకీయానికి సంబంధించినటువంటి సేవా రంగాలు బీసీలకి చేసేటటువంటి కార్యక్రమం ప్రధానమైనటువంటి అంశం. బీసీవై పార్టీ రైతు విభాగ అధ్యక్షులు అనగాని రాంప్రసాద్ గారు అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. సో సార్ మాటలు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు విషయం ఏంటి అని. సార్ చెప్పండి, ఇప్పుడు అనుకున్న డిమాండ్లు కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని సీరియస్గా తీసుకుని ఇది చేస్తారు, అసలు ఇది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మిగిలిపోయారు. ఆయన ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టి అన్నారు. అసలు ప్రశ్న అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఏదో రైతుల దగ్గర భూములు తీసుకున్న వాళ్ళే మనం వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఏదో హామీలు చెప్పేసేసి నిర్వర్తించకపోతే మాట్లాడలేనంత పరిస్థితులు రైతుల్లో ఉంది. కాబట్టి అందరూ అలాగే ఉంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అందరిలాంటి వ్యక్తి కాదు, ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వ భూముల్లో కట్టాల్సిన రాజధాని రైతుల దగ్గర భూములు తీసుకున్న వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళకి భూములు ఎక్కడ వాళ్ళో తెలియని పరిస్థితులు ఉన్నా కానీ రైతులు ఎదురు తిరగలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. మరి రామచంద్ర రైతులు స్వతహాగా వాళ్ళ ఇష్టంతో కదా రాజధానికి వారి యొక్క భూమిని ఇచ్చారు. ఎక్కడ కూడా దౌర్జన్యంగా దోచుకున్న పరిస్థితులు లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు మీరేమంటారు దానికి? మభ్య పెడతాం వేరు, మభ్య పెట్టి భూములు తీసుకున్నారు. ప్రభుత్వ భూములు ఉన్నాక ప్రైవేట్ భూములు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నీకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండకుండా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ గెజిట్ చేయకోకుండా ప్రైవేట్ భూములు తీసుకుని రైతులను భాగస్వామ్యం చేసి మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ని అటకెక్కిచ్చేశారు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే కట్టివాల్సినటువంటి బాధ్యత, రాజధాని కట్టివాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నా కానీ అది అటకెక్కిచ్చేసి రాజకీయం చేస్తున్నారు. అందరూ చూస్తా కూర్చుంటేది కాదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి, ఇది హైటెక్ యుగం కాదు, ఇప్పుడు ఏ యుగం వచ్చింది అది కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి. అందరూ మీరు చెప్పినట్టుగా ఇన్నే రోజులు అయిపోయినాయి, మభ్యపడి మౌనంగా ఉండే రోజులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. రామచంద్ర యాదవ్ గారు ఇది
కూటమి ప్రభుత్వం చెప్పిన ఎజెండానే ఇప్పుడు ఈ రామచంద్ర యాదవ్ గారు ఏదైతే 5 ఎజెండాలు పెట్టారో అందులో 4 కూటమి ప్రభుత్వం పెట్టింది. ఒక 1000 ఎకరాలు మాత్రమే రాజధానిలో కావాలని అడుగుతున్నారు. అది ఎందుకంటే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రైవేటు వ్యక్తులకి, ఆ పార్టీ వ్యక్తులకి, వాళ్ళ బినామీలకే కట్టబెట్టింది. కానీ బీసీల కోసం ఎప్పుడు ఇండస్ట్రియలిస్ట్ కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, బీటీ కమిటీ హాల్స్ కోసం కానీ ఎక్కడ ఖర్చు అలాట్ చేయలేదు. సో దానికోసం సార్ ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అంటే కేవలం బీసీ కులానికి మాత్రమే ఆయన నాయకుడు, ఆయన వేరే దాన్ని పట్టించుకోడు, పేదలకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆయన ఎటువంటిది చూడడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నిజంగానే బోడే రామచంద్ర యాదవ్ గారు కేవలం ఒక కులానికి మాత్రమే ఆయన లీడర్ అంటారా? ఇప్పుడు 2 కులాలు అధికారం చేపట్టినాయి. ఆ 2 కులాలు బాగుపడినాయా? అందులో కూడా తినడానికి కూడా గత్యంతరలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ బీసీవై పార్టీ అంటే ఓన్లీ బీసీల కోసం అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు చేసే కుట్ర తప్పించి బీసీవై పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా వెనకబడిన వాడు ప్రతివాడు బీసీ కింద ట్రీట్ చేస్తున్నాం. ఇక్కడ ఈవెన్ చౌదరీసు, రెడ్డిస్లో కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇప్పుడు అధికారం చేపట్టిన వాళ్ళు వాళ్ళ బినామీలు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం బాగుపడ్డారు తప్పించి ఆ కులం మొత్తం బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. బీసీవై పార్టీ అంటే ఓన్లీ బీసీల కోసం కాదు, ఆర్థికంగా వెనకబడిన వాడు ప్రతివాడు బీసీ కింద లెక్కే. బీసీవై పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుంది. నమస్కారం అండి, మీ క్యూ న్యూస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రామచందర్ యాదవ్ గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా మేము తెలంగాణ నుంచి పలు బీసీ సంఘాలం, కుల సంఘాలు అందరం కలిసి వచ్చి ఆయన మద్దతు తెలియడం జరిగింది. మంగళగిరిలో ఎందుకు చేస్తున్నాడు ఎందుకన్నది మీరు క్లుప్తంగా తెలియజేసుకుంటే, మేము తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ రావడానికి కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బీసీలకు 33% రిజర్వేషన్ ఉండే. దాని కాస్త తెలంగాణ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మా దగ్గర 17% రిజర్వేషన్ వచ్చింది. మాకు రిజర్వేషన్ తగ్గిపోయినాయి. ఎందుకంటే తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రలో కానీ బీసీ జనాభానే ఎక్కువ శాతం ఉంటుంది. సో ఇక్కడ బీసీ రిజర్వేషన్ పడిపోయినాయి, అక్కడ బీసీ రిజర్వేషన్ పడిపోయినాయి. సో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ కానీ కర్ణాటక ముఖ్యమంత్రి యాదగిరి తీసుకొచ్చి ఆయనతోని మాట్లాడిపించి 42% రిజర్వేషన్ చేపిస్తామని, బీసీలో కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది. కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి కానీ ఎన్నికలు వచ్చే సమయానికి వాళ్ళు ఏం చేశారంటే, మేము పార్టీల పరంగానే ఇవ్వగలుగుతాం కానీ మేము ఒరిజినల్గా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి సాకులు పలుకుతూ ఆ పార్టీ పరంగా ఇస్తే, ఆ పార్టీ పరంగా తీసుకొని దానికి మెప్పుగా సర్పంచులుగా, కౌన్సిలర్గా, చైర్మన్గా బీసీలో అధిక స్థానాలలో గెలిచినారు. సో అది వాళ్ళకు చెంపపెట్టుగా మారింది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 44% రిజర్వేషన్ కల్పిస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం, 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం, 1000 ఎకరాలు ఏదైతే బీసీలకు పంపిస్తానన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కేంత వరకు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత ఒక మాట మారుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రెండు రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రులు కాబోతున్నారు. ఈ దేశ చరిత్రలో ఓ మహనీయుడు అంటే ఈ సమాజానికి అణగారిన వర్గాలకు జ్ఞానం రావాలని, చదువు రావాలని, మరి సబ్బండ వర్గాలకు ఐక్యత ఉండాలని, దేవుడు లేడు, కులాలు లేవు, మతాలు లేవు అని మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితకాలం మొత్తం ఈ సమాజానికి ఎన్నో సేవలు చేయడం జరిగినది. ఆ మహనీయుడు పుట్టిన రోజు నాడు ఇలా భారత చైతన్య విజన పార్టీ అధినేత గౌరవ పెద్దలు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో, ఈ రాజ్యంలో, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. బీసీలకు రక్షణ చట్టం కావాలని, అదే రకంగా 44% స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగినది. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇవాళ బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నేను చాపర్తి కుమార్ గాడిగే తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఒక పోరాట యోధుడిగా చెప్తున్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన అంశము అమలు పరచలేక కాలయాపన చేస్తున్న సందర్భంలో
17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. ఆ దీక్ష ఫలితమే తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టడం జరిగినది. 42% స్థానిక సంస్థలలో అసెంబ్లీ వేదిక మీద బిల్లు పాస్ చేసి పార్లమెంటుకు పంపడం జరిగినది. అంటే మా పోరాటాలు ప్రాణ త్యాగాలు అవుతున్నాయి. మా పోరాటాలు రాష్ట్ర ప్రాంతాల కోసం పోరాటాలు చేస్తున్నాం. ఆఖరికి అగ్రకుల ఆధిపత్య దోపిడీ వ్యవస్థ పార్టీలకు కూడా ఓట్లేస్తున్నాం. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు 2 కులాల చేతిలో రాజ్యం ఉంది. మరి జనాభాలో వాళ్ళ శాతం ఎంత నేను అడుగుతున్నా. అదే నాయుడు కానీ, అదే రెడ్డి కానీ, వెలమ కానీ, కమ్మ కానీ, బాపన కానీ, ఈ సామాజిక వర్గాలు అగ్రకుల దోపిడీ కులాలు అంటున్నా నేను. ఈ దోపిడీ కులాలు జనాభాలో 8% ఉంటారు, కానీ అధికారం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. మరొక బీసీవై నాయకులు అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. సో ఆయన మాటలో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో దీని వలన అసలు ఇప్పుడు ఆయన అనుకున్నది ఏదైతే ఉందో డిమాండ్ల సాధన అన్నది అది జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? ముందుగా క్యూటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలమ్మా. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్షని మీ ద్వారా కొన్ని లక్షల మందికి తెలియజేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఈరోజు మేము అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు చేసేటువంటి ఉద్యమాన్ని ఇక్కడ డైరెక్ట్గా వేల మంది చూస్తున్నారు. మీరు తలుచుకుంటే కొన్ని లక్షల మంది ఈరోజు తెలుగు రాష్ట్రంలో తెలుస్తుంది. కాబట్టి మీకు ధన్యవాదాలు. మీరు అడిగిన దానికి ఆన్సర్ అమ్మా, మేమైతే ఒకటి ఫిక్స్ అయిపోయాము. గత 1.5 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాము. మా బాధలన్నీ రామచంద్ర యాదవ్ గారు చెప్పుకున్నారు. ఈ బీసీ డిమాండ్స్ నెరవేరవా అనేది పక్కన పెడితే నెరవేర్చాలి అనే ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అసలు దేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మా కోసం, బీసీల కోసం ఒక వ్యక్తి, ఒక రాష్ట్ర అధ్యక్షులు, రాజకీయ పార్టీ అధ్యక్షులు ఈరోజు ఆయన ప్రాణాన్ని త్యాగంగా చేసి వచ్చారంటే ఆయనకున్నటువంటి ఎంత పట్టుదల బీసీలను అభివృద్ధి చెందాలి అని చూస్తూ ఉంటే మా అందరికీ ఒక ఇప్పటికే ఈ బీసీ డిమాండ్ నెరవేర పక్కన పెడితే రాబోయే రోజుల్లో బీసీలకి స్వర్ణయుగం వచ్చే విధంగా రామచంద్ర యాదవ్ గారు వేసినటువంటి మొట్టమొదటిగా ఈ ఆమరణ నిరాహార దీక్ష. అయితే మేము ఈరోజు చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు కానీ రామచంద్ర యాదవ్ గారు ఏదైతే బీసీ డిమాండ్స్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీ ద్రోహి, మీరు ఇప్పటి వరకు ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న మీకు మంచో చెడో మీరు ఏదో చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మేము మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు వీలైనంత త్వరగా ఈ బీసీ డిమాండ్ నెరవేర్చాలి. రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్షని ఆపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు ప్రభుత్వం ద్వారా వీలైతే మీరే రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు రాని పక్షంలో ప్రభుత్వం నుంచి బీసీ మంత్రులు ఉన్నారు, బీసీలకు సంబంధించి చాలామంది మంత్రులు ఉన్నారు. మీరు ఒక సందేశం మాకు రామచంద్ర యాదవ్ గారికి పంపించి ఏదో ఒకటి చెప్పండి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, మీకు గడువు 45 రోజులు మీకు గడువు ఇచ్చారు, అయినా కానీ మీరు బీసీల సమస్యలపైన కనీసం మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. అంటే బీసీలు అంటే మీకు ఇంత చిన్న చూపా, ఇంత చిన్న చులకనా మీకు? దీని మించి ఇంకా ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాడు? ఒక సామాన్య వ్యక్తి అడిగితే ఈ రాష్ట్రంలో ఇంకేంటి పరిస్థితి? ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఒక రామచంద్ర యాదవ్ గారు ఆయన అడిగితేనే దిక్కులేదు అంటే ఇంకా సామాన్య బీసీలు అడిగితే మీరు ఏమాత్రం ఇన్ని రోజులు మీరు రాజకీయ చరిత్రలో ఎంత ద్రోహం చేస్తుంటారు, ఎంత అన్యాయం చేస్తుంటారు? మీరు ఈ మొత్తం 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు చేసింది ఏమీ లేదు, శూన్యం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు 3 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి దయచేసి బీసీలకి జీవనాడైనటువంటి బీసీ డిమాండ్ని నెరవేర్చాలి. నెరవేరిస్తే మీకు మేమే పాలాభిషేకం చేస్తాం, లేకపోతే భారత చైతన్య యువజన పార్టీ తరఫున మీకు చెప్పుదండలు కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో చూశారు కదా, ఇక్కడికి వచ్చిన బీసీవై పార్టీ కార్యకర్తల మాటల్లో విన్నారు కదా. ఉన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా తమ నాయకుడు ఎంతవరకైనా వెళ్తాడు అంటూ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులైతే కార్యకర్తలు అయితే చెప్తున్నారు. అయితే బోడే రామచంద్ర యాదవ్ కేవలం బీసీ నాయకుడు మాత్రమే కాదు, ఆయన సామాజిక వర్గానికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా ఆయన ఆపద్ బాంధవుడు అంటూ కూడా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తల మాటల్లోనే మీరు విన్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో నందిని, మంగళగిరి నుంచి.